హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా సింపుల్గా ఇంట్లోనే వెజ్ మంచూరియాని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఒక క్యాబేజీని తీసుకొని ఇలా తురుముకోవాలి. అలాగే 2 క్యారెట్స్ని కూడా తీసుకొని ఇలా తురుముకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మనము క్యాబేజీలో ఉన్న వాటర్ ఉంటుంది కదా, సో అలా ఆ వాటర్ అంతా చేతులతో మనము ఇలా సపరేట్ చేసేసుకొని మనమంతా వాటర్ అంతా తీసేసుకోవాలి. మీకు వీలైతే ఒక క్లాత్లో కూడా వేసుకొని తీసేసుకోండి. సో ఇలా అంతా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇందులోకి మనం తురుముకున్న క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 ఆలుగడ్డలను కూడా ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఆలు మాత్రం. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడినంత కారపొడిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక మిర్చిని చిన్న పీసెస్గా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి హ్యాండ్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఒకసారి అంతా కలిసేలాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో దీన్ని ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నట్టు మనకు మంచూరియా బాల్స్ అనేవి. అలాగే తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ అంత రైస్ ఫ్లోర్ అనగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెంగా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ మనకు ముద్దలు వచ్చే విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. సో ఇలా కొంచెంగా యాడ్ చేసుకొని పిండిని అంతా కలుపుకుంటూ సో మనకు ముద్దలు వచ్చే విధంగా మనం పిండిని రెడీ చేసుకోవాలి. సో ఎంత మైదా పిండి పడుతుంది అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇది మీ పిండి బట్టి ఉంటుంది. సో ఇలా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. సో మనకు ముద్దలు వచ్చే విధంగా మనం పిండిని అంతా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ పిండి అంతా. ఇప్పుడు ముద్దలు వచ్చేస్తున్నాయి చూసారు కదా. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే అన్ని బాల్స్ని రెడీ చేసుకోవాలి. మీకు ఇష్టమైన సైజులో మీరు రెడీ చేసుకోండి. ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి ఇది ఆయిల్ అనేది ఒక మీడియం హీట్లోనే ఉండాలి, బాగా హైలో ఉండకూడదు ఆయిల్ కూడా. సో బాగా హీట్ అవ్వక ముందే ఈ బాల్స్ అన్నీ వేసుకొని స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ ఏమవుతుంది అంటే లోపల ఉన్న అన్నీ మంచిగా ఉడుకుతాయి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ని నార్మల్ హీట్ ఉన్నప్పుడే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని బాల్స్ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని స్టవ్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి బాల్స్ అన్నిటిని ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ మంచిగా ఉడుకుతాయి, తర్వాత పైనంతా కలరు అలాగే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు కలర్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత బాల్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అప్పుడు కొంచెం ఆయిల్ ఉన్నా సరే అంతా పోతుంది, వీటికి ఉన్న బాల్స్కి ఉన్న ఆయిల్ అంతా పోతుంది. ఇదే విధంగా అన్ని బాల్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కూడా ఏమీ లేదు, చాలా తక్కువగా పట్టుకుంటుంది, ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇలా అన్ని బాల్స్ అనేవి రెడీ చేసుకున్నాం కదా. అంతే ఫ్రెండ్స్, మంచూరియా బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెము అల్లం కూడా చిన్న పీస్గా చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక మిర్చి కూడా చిన్న పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని కూడా చిన్న పీసెస్గా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక క్యాప్సికాన్ని ఇలా పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇది 5 నిమిషాల పాటు మంచిగా ఉడికేలాగా చూసుకోవాలి. చూసారు కదా, క్యాప్సికమ్ అన్నీ మంచిగా ఉడికినాయి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే ఇందులోకి కొంచెం కెచప్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ని కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ అంతా
సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వాటర్ని కానీ లేకపోతే 2 టేబుల్ స్పూన్ అంతా రైస్ ఫ్లోర్ వాటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. సో మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోండి, పిండి కూడా కొంచెం ఎక్కువగా పోసుకొని కలుపుకొని యాడ్ చేసుకోవాలి. సో నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది అని చెప్పేసి ఇలానే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు కావాలి అంటే కొంచెం సాల్ట్గా పడుతుంది అంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికేలాగా చూసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది వెజ్ మంచూరియా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక ప్లేట్లోకి నేను సర్వ్ చేస్తున్నాను. గార్నిష్ కోసం కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసింది. అలాగే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మాత్రం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, వెజ్ మంచూరియా ఈజ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.